వెల్కమ్ టు ఆర్ఆర్బీ మీడియా. రాష్ట్ర బడ్జెట్ లో మహిళలకు మొండి చేయి ఇచ్చిన మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం దిష్టి బొమ్మను బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా శిల్పారెడ్డి మాట్లాడుతూ బడ్జెట్ లో మహిళలపై చిన్న చూపు చూస్తూ ఇచ్చిన గ్యారంటీలు గాలికి వదిలేసి మహిళలకు అన్యాయం చేశారని, మహిళలకు 4000 పెన్షన్ ఎప్పటి నుండి ఇస్తారో చెప్పలేదని అన్నారు. మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు అంశం ప్రస్తావనకు రాలేదని అన్నారు. విద్యార్థినులకు ఇస్తానన్న స్కూటీల ఊసేలేదని, అడ్రస్ లేని విద్యార్థినులకు 5 లక్షల భరోసా కార్డు, ఎన్నికల ముందు 6 గ్యారంటీల పేరుతో మహిళలకు హామీలు ఇచ్చిన సోనియా, ప్రియాంక గాంధీలు సమాధానం చెప్తారా లేక ప్రభుత్వంలో ఉన్న మహిళా మంత్రులు సమాధానం చెప్తారా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. బడ్జెట్ లో తెలంగాణ మహిళలకు తీరని అన్యాయం చేశారని, మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన పక్షంలో బీజేపీ రాష్ట్ర మహిళా మోర్చా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమాన్ని అనుసరించి మహిళా మోర్చా ఆధ్వర్యంలో తెలుగు తల్లి ఫ్లైఓవర్, అంబేద్కర్ చౌరస్తా వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరిగిందని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళల్ని మోసం చేసింది. ఏవైతే మహిళలకు ఇస్తా అన్న పథకాలు ఏవైతే ఆశ పెట్టుకొని మహిళలు నిన్నటి నుంచి ఎదురు చూస్తున్నారో వాళ్ళకి నిరాశ మిగిలింది. ఈ సంవత్సరం ఈ సంవత్సరం లోపల దాన్ని నెరవేర్స్తారని ఎంతోగానో ఆశలతోని వెయిట్ చేస్తున్న మహిళలకి నిరాశ మిగిల్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎప్పుడైతే మహిళల్ని అడ్డం పెట్టుకొని గద్దెనెక్కారో వాళ్ళ నాశనాన్ని వాళ్ళే చూసుకుంటున్నారు. మహిళలకు ఇస్తా అన్న 2500 సంగతి నిన్న బడ్జెట్ లో అసలు దాన్ని ప్రస్తావించడం కూడా జరగలేదు. 2000 నుంచి 4000 పెన్షన్ చేస్తా అన్నారు, దాని ఊసు కూడా ఎత్తలేదు. అలాగే 18 సంవత్సరాలు నిండిన మహిళలకు, అమ్మాయిలకి స్కూటీలు ఇస్తా అన్నారు. దాని గురించి స్కూటీలు లేవు, అన్ని లూటీలే చేస్తున్నారు కానీ స్కూటీలు ఇంతవరకు దాని గురించి మాట లేదు. బడ్జెట్ ఏదైతే 2,90,000 కోట్ల చిల్లరలు బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టినరో అసలు ఏ విధంగా మీరు ప్రవేశపెట్టినరు దాన్ని? మన ఆదాయం, మన రెవెన్యూ, రాష్ట్ర రెవెన్యూ తెలిసి కూడా ఇలాంటి పైన పటారం లోన లోటారం బడ్జెట్ ని ప్రవేశపెట్టి ఎవరిని మోసం చేద్దామని మీరు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టినరు. అంగడికి వెళ్లి గొంగడి తెచ్చుకున్నట్టు ఉంది. వాళ్ళు చెప్పినది ఒకటి, చేస్తుంది ఒకటి. హామీలు నెరవేరుతాయని నిన్నటి నుంచి ఏవైతే మహిళలు 2500 వాళ్ళ స్కూల్ ఫీజులే గాని చిన్న చిన్న అవసరాలకి పనికొస్తాయని రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మి ఓటేసిన వాళ్ళకి నిరుత్సాహం మిలిచిండ్రు. ఎక్కడ మహిళలకి గత ప్రభుత్వం కూడా అలాగే చేసింది, ఈ ప్రభుత్వం కూడా మహిళల్ని మోసమే చేస్తున్నది. గత ప్రభుత్వం కూడా అది చేస్తాం ఇది చేస్తామని గద్దెనెక్కిరు. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం కూడా అదే వాగ్దానాలను పెట్టుకొని గద్దెనెక్కిన వాళ్ళు ఆ గద్దెనెక్కిన తర్వాత మహిళలకు సంబంధించిన బడ్జెట్ ని మాత్రం విస్మరించినారు. అసలు ఏ రూపంలో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టినారు? ఎక్కడ న్యాయం జరుగుతుంది? అసలు మీరు కొత్తగా ఏ బడ్జెట్ లో ఏమి కొత్తగా జరిగింది? ఉన్నాయో దాన్ని అటు తిప్పి ఇటు తిప్పి బాహుబలి చిత్రంలో ఏదో పెద్ద స్క్రీన్ ప్లే డైరెక్షన్ లో అది విడుదల చేసినరే కానీ దానికి నిజంగా వాస్తవం అనేది ప్రజలకు తెలిసిన విషయం. మేము భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాము, ఖచ్చితంగా రాను